నియోజకవర్గం కాబట్టే తన మాట వినలేదన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే కక్షపూరితంగా రైతులపైన కేసులు పెట్టించి వాళ్ళను జైల్లో వేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అన్నది ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రతిపక్షం కాదు శ్రీకాంత్ ప్రతిపక్షం కాదు. సహజంగా ఇలాంటి అభిప్రాయం కలగకుండా ఎందుకుంటది? జనరల్ గా మనం మాట్లాడుకుందాము, మనం పార్టీలన్నిటినీ పక్కన పెట్టేసి నిబంధనలన్నిటినీ పక్కన పెట్టి ఓ మామూలు రైతుగా, ఒక మామూలు వ్యక్తిగా, ఒక సాధారణ వ్యక్తిగా మాట్లాడుకుందాం. మీరు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం కలగకుండా ఉండటం ఎట్లా ఉంటుంది అనేటటువంటి ప్రశ్నను మనం వేసుకోవాలి. ఎందుకనంటే మీకు 2-3 ఉదాహరణలు చెప్తాను. ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి విజయోత్సవాల్లో ఒక 2 మాటలు చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమే, తప్పు చేసినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ప్రోటోకాల్ ఉండదు, ఎంత పెద్దవాళ్ళైనా అనేటటువంటి విషయంలో కౌశిక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి అరెస్ట్ అయినటువంటి విషయంలో ఒక మాట చెప్పారు. తర్వాత అదే మహబూబ్ నగర్ లో ఒక మాట చెప్పారు. రైతు పండగ సందర్భంలో ఏం చెప్పారంటే, మీరు ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దు, నా మీదనే ముఖ్యమంత్రి పైన 186 కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నిటిని తొలగించుకోలేకపోతున్నాను, మీరు అనవసరంగా కేసుల్లో పడొద్దు అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి. రెండోది నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో, రివ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో వరంగల్ జిల్లా వచ్చినప్పుడు మొట్టమొదటి ఇక్కడే రివ్యూ ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, అధికారులు అందరూ కూడా సెక్రటేరియట్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీస్ బయటికి రావాలి, కలెక్టర్లు అందరూ కూడా కలెక్టర్ ఆఫీసులు దాటి విద్యా సంస్థల్ని సందర్శించాలి, హాస్పిటల్ని సందర్శించాలని ఒక పిలుపిచ్చారు. ఒక్క వరంగల్ కలెక్టర్ సత్యశారద గారు తప్ప ఎక్కడ కూడా ఏ కలెక్టరు ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పట్టించుకున్నటువంటి దాఖలా లేవు. ఒక ప్రభుత్వం సక్సెస్ అవ్వాలి అంటే అధికారుల పాత్రే చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఎందుకు కలెక్టర్లు ఇట్లా వ్యవహరించడానికి కారణం? ఎందుకంటే కొంతమంది ఐఏఎస్లు కొన్ని కేసుల్లో ఇరుక్కున్నారు గత ప్రభుత్వం హయాంలో, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి మళ్ళీ ఇప్పుడు అట్లాంటి పనులే చేస్తే మళ్ళీ టార్గెట్ అవుతాం నెక్స్ట్ ప్రభుత్వానికి అనేటువంటి ఒక భయంతో సహాయ నిరాకరణ జరుగుతుంది అనుకోవాలా? లేదు శ్రీకాంత్, మీకు నాలుగు అంశాలు చెప్తా. లగచర్ల విషయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. తర్వాత మూసీలో అధికారులు చాలా దుందుడుకుగా వ్యవహరించారు. హైడ్రా విషయంలో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. తరువాత గురుకులాలలో వరుస సంఘటనలు, ఫుడ్ పాయిజన్ జరుగుతున్న అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. అంటే ఈ 4 కేసుల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందనే విషయం ఎవరి వల్ల వచ్చింది? అధికారులు వ్యవహరించినటువంటి తీరు వల్ల వచ్చింది అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించాలి కదా. వాళ్ళ టీంను మొత్తాన్ని దారిలో పెట్టుకొని ఎఫెక్టివ్ గా ఇట్లాంటి సమస్యలు రాకుండా పనిచేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల పైన ఉంటుంది కదా, ప్రభుత్వం పైన ఉంటుంది కదా. ఈ 4 కేసుల్లో కూడా ప్రభుత్వం ఇవాళ సమస్యలు ఎదుర్కొంటుంది అని అంటే దానికి ఆద్యం పోసింది ఎవరు? అధికారులు అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో తన టీంని పరిపాలన చేపిస్తున్నారు కానీ పరిగెత్తించట్లేదు. అంటే పరిపాలనలో స్పీడ్ ఎక్కడ కనపడట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అధికారులు చేసేటటువంటి ఇలాంటి తప్పులన్నీ కూడా ప్రభుత్వానికి అప్రదిష్ట మూటగట్టుకునేటటువంటి అంశంగానే వస్తుంది కదా. కాబట్టి ఒక్కొక్క సంఘటన వెనకాల ప్రభుత్వ ప్రమేయం కంటే కూడా అధికారుల ప్రమేయం, అధికారుల అత్యుత్సాహం, అధికారులు వ్యవహార శైలే ప్రభుత్వాన్ని అబాస్పాలు చేస్తున్నట్టు సందర్భంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇవాళ లగచర్ల అనేది ఒక సెన్సిటివ్ విషయం అండి. మీరంటున్నట్టు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, తర్వాత ఒక వర్గానికి అంటే బాగా షెడ్యూల్ ట్రైబ్ కు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి అంశం, వాళ్ళ మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, తర్వాత రైతులు ప్రధానమైనటువంటి వర్గానికి సంబంధించినటువంటి అంశం, ఇన్ని కోణాలు ఉన్నప్పుడు ప్రభుత్వము దీన్ని ఎంత సెన్సిటివ్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇవాళ ఒక రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఒక రైతుకి అనారోగ్యం అయితే బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకొచ్చేటటువంటి స్థాయిలో ఇవాళ ఎక్కడ పోతుంది శేషు సార్? ఎక్కడ పోతుంది? ఎక్కడ సలహాలు మిస్ అవుతున్నాయి? ఎక్కడ ఆ ప్రొజెక్షన్ మిస్ అవుతోంది? అంటే రేవంత్ రెడ్డి ఆషామాషి వ్యక్తి ఏమో కాదు, ఎక్కడో జెడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి వరకు వచ్చారంటే చరిత్రలో ఆయనది ఒక పేజీ ఉందని చెప్పాలి. కేసీఆర్ లాంటి ఒక మహాశక్తిని ఢీకొట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారంటే. బట్ ఆ తర్వాత కూర్చున్న తర్వాత ఎందుకు ఇంత నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది? శ్రీకాంత్, నేను 2 ఉదాహరణలు చెప్తాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 2 ముఖ్యమంత్రుల యొక్క వ్యవహార శైలి గురించి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకటి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారులతో ప్రేమతోటి పకడ్బందీగా పనిచేయించుకునేటోడు. చంద్రబాబు నాయుడు అధికారులను కనుసైగతోటి, ఆజ్ఞతోటి పని చేయించుకునేటటువంటి వాళ్ళు. బట్ రెండు ఉదాహరణలు మనకు కనపడుతున్నప్పుడు, 2 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇవాళ ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు
వాళ్ళు అధికారులను ఎట్లా పని చేయించుకోవాలనేటటువంటి విషయం ఎక్కడ ఇప్పుడు స్పెసిఫిక్ మార్క్ కనపడాలి కదా. ఇప్పుడు మా ప్రజాపాలన ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా స్పీడ్ గా స్పందించారు. విషయం జరగంగానే స్పందించినటువంటి తీరు అద్భుతంగా ఉంది. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. లగచర్ల విషయం జరిగిన తరువాత ప్రభుత్వము ఒక్కసారి రివ్యూ చేసింది. ఆ రివ్యూ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భూసేకరణ ఫార్మాసిటీ కోసం కాకుండా దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఇండస్ట్రియల్ కారిడార్ కోసం మళ్ళొక నోటిఫికేషన్ ఇచ్చేటువంటి సందర్భంలో. కానీ అక్కడ సమస్య పరిష్కారం కోసమో లేకపోతే కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసమో ప్రభుత్వం ఏం చేసింది అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది కదా. స్పందించటానికి మంచి మార్కులు వచ్చినప్పటికి కూడా ప్రభుత్వానికి నష్టం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎందుకు ప్రతిపక్షాలు మాట్లాడకుండా ఉంటాయా ఇట్లాంటి అంశం? ఇట్లాంటి ఒక దట్టు బిఆర్ఎస్ లాంటి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా పాలన జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను అనేది కూడా అదే. బట్ వాట్ ద కేర్స్ హాస్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఇన్ దిస్ పర్టికులర్ సెన్సిటివ్ ఇష్యూ. మీ దగ్గరకు వస్తాను.